నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్లో ఉన్నాను. నాతో పాటు ఉన్నారు ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు డాక్టర్ ఎంఎన్ రావు గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం. నేను ఇక్కడికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ప్రతి 100 మందిలో 5 బొల్లి మచ్చలతో బాధపడుతున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఎందుకు ఇంతగా ఈ ప్రాబ్లం పెరిగిపోతుంది? బొల్లి మచ్చలు అనేటివి మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ఈ బొల్లి మచ్చల ప్రాబ్లం ఉంది. బట్ ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది, సోషల్ అవేర్నెస్ పెరిగింది. ప్రతి ఒక్కరికి అందంగా ఉండాలనే కాన్సెప్ట్ అనేది పెరిగింది. అలాగే ఈ మారుతున్న జీవన శైలి, ఎక్కువ స్ట్రెస్కి లోనైపోవడము, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు కావడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ నైట్ అంతా వాళ్ళు డ్యూటీ చేయడము, పొద్దంతా పడుకోవడము, దానివల్ల విటమిన్ డి డెఫిషియన్సీ ఏర్పడడము, స్ట్రెస్, సైకలాజికల్గా డిప్రెషను, వీటన్నిటి వల్ల కొన్ని టాక్సిన్స్ అనేటివి, న్యూరోటాక్సిన్స్ బాడీలో రిలీజ్ కావడం, అవి మెల్నోసైట్స్ని ఇనాక్టివేట్ స్టేజ్లో తీసుకుపోవడం వల్ల అక్కడ ఈ తెల్ల మచ్చల ప్రాబ్లం అనేది స్టార్ట్ అయింది, ఎక్కువ అవుతుంది. అంటే మన లైఫ్ స్టైల్ కారణంగా కూడా ఈ బొల్లి మచ్చలు రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బొల్లి మచ్చలు అనేవి ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం. 90% కేసెస్లో ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లము అనేది వల్లనే బొల్లి మచ్చలు వస్తాయి. మళ్ళీ ఆటో ఇమ్యూనిటీ ఎందువల్ల వస్తుంది అంటే పక్క లైఫ్ స్టైలే. సో డే అంతా పడుకోవడము, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ముందు ఎర్లీ మార్నింగ్ లేవగానే వాకింగ్కి వెళ్ళేవారు, యోగా చేసేవారు, అది మిస్ అయిపోతుంది. అలాగే చిన్న పిల్లల్లో కూడా, పిల్లలకి ఒకప్పుడు ఓన్లీ మార్నింగ్ అవర్స్ 10 నుంచి లేకుంటే 9 నుంచి ఈవినింగ్ 4 వరకు స్కూల్స్ ఉండేటివి. తర్వాత పిల్లలు వచ్చి బాగా ఆడుకునేవారు. ఈవెన్ వాళ్ళకి స్కూల్స్ అన్నీ కూడా సన్కు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే ఈ మైదానంలో మనకు ఓపెన్ ప్లేసెస్లో ఉండేటివి. ఇప్పుడు ఎప్పుడైతే అర్బన్ డెవలప్మెంట్ అయిందో, సిటీ డెవలప్మెంట్ ఎక్కువ జరిగిందో, అప్పటి నుంచి చిన్న చిన్న బిల్డింగ్స్లో స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళకి ఆడుకునే అవకాశం లేదు, ఎండకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం లేదు. ఈ తల్లిదండ్రుల్లో కూడా విపరీతమైన ఆశలు ఎక్కువైపోయాయి. పిల్లలకి 7కే స్కూల్కి పంపిస్తున్నారు, మళ్ళీ ఈవినింగ్ 5 వరకు పిల్లలు స్కూల్స్లో అక్కడ మొత్తం పొద్దుంచి రాత్రి వరకు, సాయంత్రం వరకు ప్యాక్ అయిపోయి ట్రీట్మెంట్ చేసి ఎటువంటి స్పోర్ట్స్ లేకుండా, గేమ్స్ లేకుండా ఇంటికి వస్తున్నారు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ట్యూషన్ అని పంపిస్తున్నారు. సో పిల్లల్లో కూడా ప్రెషర్స్ పెరిగిపోయాయి, విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువైపోయింది, విటమిన్స్ కూడా ఆహారం కూడా తీసుకోవడం తగ్గిపోయింది, ఫాస్ట్ ఫుడ్ బాగా మారుతున్న జీవన శైలి ఆధారంగా ఇలాంటి కేసెస్ పెరిగిపోతుంది. బొల్లి మచ్చలతో బాధపడే వారి సంఖ్య అందుకే ప్రతి 100 మందిలో 5 బాధపడుతున్నారు. అంతేనా? వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంటుంది? వంశపారంపర్యంగా వచ్చే అవకాశం 3 to 5% కేసెస్లో చూస్తుంటామండి. సో జనరల్లీ వాళ్ళ ఫాదర్లో కానీ, 4 ఫాదర్స్లో కానీ ఎవరికైనా ఉంటే వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఫస్ట్ చిల్డ్రన్స్కి వస్తుందండి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల్లో రావడం కూడా చూస్తుంటాం. సో వంశపారంపర్యత కూడా ఒక ప్రధాన కారణం. జీన్స్ వల్ల, ఈ జెనెటికల్ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే మెయిన్ మెల్నోసైట్స్ని, చర్మ కణాలకి అతుక్కునే పదార్థం అది లోపించడం వల్ల ఈ మెల్నోసైట్స్ అనేటివి ఇక్కడ నుంచి కిందకి రాలిపోవడం వల్ల, దానివల్ల కూడా విటిలిగో ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ విటిలిగోలో కొన్ని టైప్స్ కూడా ఉంటాయి కదండి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రధానంగా 3 రకాలు. ఒకటి యాక్రోఫేషియల్ విటిలిగో అంటారు. యాక్రోఫేషియల్ విటిలిగో అంటే ఫస్ట్ లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ అక్కడ స్టార్ట్ అవుతుంది, చిన్న తెల్ల మచ్చగా స్టార్ట్ అయిన తర్వాత బాడీకి స్ప్రెడ్ అవుతుంది. దీన్ని యాక్రోఫేషియల్ విటిలిగో అంటారు. రెండో వెరైటీ సెగ్మెంటల్ విటిలిగో అంటారు. సెగ్మెంటల్ విటిలిగోలో బాడీకి ఓన్లీ ఒకటే వైపు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెంపకు వచ్చింది అనుకోండి, ఓన్లీ రైట్ చీక్ వస్తుంది, ఒకటే చెంపకు వస్తుంది. అలాగే కొన్నిసార్లు రైట్ హ్యాండ్ లేక లెఫ్ట్ లెగ్, ఇలా ఒకటే పార్ట్, బాడీలో ఒకటే పార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది. చూడ్డానికి కొన్ని మచ్చలే ఉంటాయండి, కానీ వైట్ హెయిర్ తొందరగా వస్తుంది. ఇది తగ్గడానికి చాలా టైం పడుతుంది. సెగ్మెంటల్ విటిలిగో అనేది ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఒక్కసారి ఈ మచ్చలు పైన ఈ తెల్ల వెంట్రుక వచ్చిందంటే ఇది తగ్గడం కష్టం, కానీ ఒకసారి తగ్గిందంటే మళ్ళీ రావడం కూడా చాలా అరుదు. సెగ్మెంటల్ విటిలిగో, ఈ యాక్రోఫేషియల్ విటిలిగో ఫస్ట్ చెప్పిన వెరైటీలో చూడడానికి మచ్చలు ఎక్కువ ఉంటాయి, కానీ ఇంప్రూవ్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. మళ్ళీ వచ్చే అవకాశం కూడా
ఒక 5% వరకు ఉంటుంది. కొందరు పిల్లలకి చూస్తుంటాం చిన్న చిన్న వైట్ ప్యాచెస్ ఫేస్ మీద వస్తుంటాయి. అవును. వాటికి ఈ విటిలోకి డిఫరెన్స్ ఏంటి అసలు? అది కూడా అంటే పేరెంట్స్ ఎప్పుడు జాగ్రత్త పడాలి? ఎప్పుడు జాగ్రత్త పడాలి అంటే, నెంబర్ 1 ఫ్యామిలీలో ఎవరికైనా విట్లిగో ఉంటే వాళ్ళు జాగ్రత్త పడాలి. సో జనరల్లీ ఫ్యామిలీలో ఎవరికి లేకపోతే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్లీ డాండ్రఫ్ వల్ల కూడా ఫేస్ మీద తెల్ల మచ్చలు వస్తాయి ఒకటి. రెండోది ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ కావడము, విండ్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడము, దానివల్ల స్కిన్ డ్రై అయ్యి కూడా తెల్ల మచ్చలు చిన్న పిల్లల్లో కనిపిస్తుంటాయి. అలాగే కొంతమంది తల్లులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలు చాలా దగదగ మెరిసిపోవాలని ఊరికే సబ్బు పెట్టి మొహం పదే పదే కడుగుతుంటారు. దానివల్ల కూడా స్కిన్ డ్రై అవుతుంది. అలాగే కొంతమంది పౌడర్ బాగా పెడతారు, దానివల్ల కూడా స్కిన్ డ్రై అయ్యి అక్కడ చిన్నగా తెల్ల మచ్చ కనిపిస్తుంది. ఈవెన్ విటమిన్ డిఫిషియన్సీ వల్ల కూడా, బి కాంప్లెక్స్ డిఫిషియన్సీ వల్ల కూడా తెల్ల మచ్చలు కనిపిస్తాయి. కానీ బొల్లి మచ్చలకి దీనికి తేడా ఏంటి అని అంటే, ఒకటి ఈ చిన్న పిల్లల్లో కనిపించే మామూలుగా అదర్ దాన్ విట్లిగో ప్రాబ్లం వల్ల కారణాలు చెప్పాను. అది మీరు జస్ట్ పాండ్స్ కోల్డ్ క్రీమ్ రోజు 3-4 సార్లు రాసి పౌడర్ పెట్టకుండా కొంచెం కూరగాయలు ఆకుకూరలు భోజనం మీరు పెట్టేసి మీరు పెడితే జస్ట్ 1-2 వీక్స్లో వెళ్ళిపోతాయండి. బట్ బొల్లి మచ్చలు అలా కాదు. ఇంకోటి ఏంటంటే, ఈ విటమిన్ డిఫిషియన్సీ చిన్నపిల్లల్లో వచ్చిన ఈ మచ్చలు ఏదైతే ఉందో అది అంత ప్యూర్ తెల్లగా చాక్బీస్ కలర్లో ఉండవు. బొల్లి మచ్చలు అనేది చాక్బీస్ కలర్లో ఉంటాయి. ఈ విటమిన్ డిఫిషియన్సీ వీటి వల్ల వచ్చినది ఏంటంటే లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది. అది మనం గుర్తుపట్టవచ్చు అండి. తర్వాత లైట్ స్కేలింగ్ కూడా ఉంటుంది విటమిన్ డిఫిషియన్సీ అండ్ దీనివల్ల పిత్రియాసిస్ ఆల్బే అంటారు. అలాగే కొంతమందికి డస్ట్ ఎలర్జీ, అస్తమా, సైన్స్ మామూలు మచ్చల్ని దీన్ని బాగా గుర్తుపట్టచ్చు. ఇది బాగా తెల్లగా ఉంటుంది, అది లైట్ కలర్ లో ఉంటుంది, క్రీమ్ కలర్ లో. వేరే మచ్చలు అయితే అంతేనా? నిర్ధారించడానికి జస్ట్ మీరు సీనియర్ డాక్టర్ కాబట్టి ఒకసారి చూస్తే గుర్తుపట్టేస్తారు ఏంటి అనేది. ఇంకోటి కానీ వాళ్ళ వంశంలో ఎవరికైనా ఉంటే మాత్రం, సపోజ్ పేరెంట్స్ ఉందనుకోండి, అప్పుడు మేము వాళ్ళని మెడిసిన్స్ అన్ని రొటీన్గా ఇచ్చి అబ్జర్వేషన్లో పెడతాం. మళ్ళీ 1 month తర్వాత రండి, ఇప్పుడే ఏం ట్రీట్మెంట్ అక్కర్లేదు, జస్ట్ పాండ్స్ కోల్డ్ యూజ్ చేయండి, ట్యాబ్లెట్ వాడండి, కొంచెం కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తినిపించండి, పర్వాలేదండి అష్యూరెన్స్ ఇచ్చి పంపిస్తాం. కానీ ఫ్యామిలీ ఇష్టం ఉంటే మాత్రం మళ్ళీ 1 month తర్వాత రమ్మని చెప్తాం. విటిలిగో అనేది దీర్ఘకాలిక ఒక వ్యాధిగా చెప్తారు. అంటే ఒక్కసారి వస్తే అది పోదు అంటారు. అంటే కొన్ని వైద్య విధానాల్లో దానికి మందులు ఉన్నాయని కూడా విన్నాం. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? మిగతా వాటి గురించి ఏం చెప్తారు? జనరల్లీ మీరు అన్నట్టు ఏదన్నా వైట్ ప్యాచ్ రాగానే అక్కడ వెళ్తే మీకు ట్రీట్మెంట్ అనేది బాగా దొరుకుతుంది అని అంటారు. కానీ అక్కడ జనరల్లీ ఏంటంటే అక్కడ మా దగ్గరికి అక్కడి నుంచి వచ్చే పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు అక్కడ పౌడర్ పెట్టి ఎండకి ఎక్స్పోజ్ చేసి బబుల్స్ తెచ్చుకొని పుండు చేసుకొని చాలా బాధతో మా దగ్గరికి వస్తారు, సార్ మాకు తగ్గడం లేదు. అలాగే భయంకరమైన పథ్యం చెప్తారు. ఆ భయంకరమైన పథ్యం కూడా మనిషి ఎక్కువ రోజులు టాలరేట్ చేయలేడండి. భయంకరమైన పథ్యాన్ని ఏదో 1 month చేయొచ్చు, 2 months చేయొచ్చు. లైఫ్ లాంగ్ భయంకరమైన పథ్యం చేయాలంటే ఎక్కడ అవుతుంది చెప్పండి? దానివల్ల ఇంకా తగ్గకపోగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి కూడా మచ్చలు ఎక్కువ అవుతాయి. సో అంత భయంకరమైన పథ్యం అక్కర్లేదండి. లాస్ట్ 20 years నుంచి అల్లోపతిలో బొల్లి మచ్చల మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఫస్ట్ NBUB ట్రీట్మెంట్ వచ్చింది, నారో బ్యాండ్ అల్ట్రావైలెట్ ట్రీట్మెంట్ అనేది. సో ఒక అల్ట్రావైలెట్కి 4 బాక్స్ ఉంటుంది ట్యూబ్లైట్స్తోని, దాని లోపలికి పేషెంట్ వెళ్తారు, వారానికి 2 సార్లు ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ వచ్చిందో దాదాపు 60-70% ఇంప్రూవ్మెంట్ రావడం అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా మీ దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? లేజర్తో, సర్జరీతో ఈ బొల్లి మచ్చల్ని పూర్తిగా నివారించవచ్చా? చూడండి, 100లో 90% ఇది కంట్రోల్ చేయొచ్చు మనం. సో పేషెంట్కి యంగ్ ఏజ్ అంటే అబోవ్ 70-80 years కాకుండా యంగ్ ఏజ్ ప్లస్ షుగరు, బీపీ లేకపోవడము, ప్లస్ తెల్ల వెంట్రుకలు రాకపోవడము, తెల్ల మచ్చ పైన ఇలాంటిది ఉంటే దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. పేషెంట్ ఎర్లీ స్టేజ్లో వస్తే మనం తొందరగా కంట్రోల్ చేయొచ్చు. కానీ మా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ఇతర వైద్య విధానాల్లో వాడి అలసిపోయి మా దగ్గరికి వస్తారు. సో పేషెంట్కి ఒక లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ ఈ ఏరియాలో మాత్రమే ఇంప్రూవ్మెంట్ రావడం అనేది స్లోగా ఉంటుంది. సో లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనం బొల్లి మచ్చల్ని సమర్థవంతంగా తొందరగా రిజల్ట్ చూపించచ్చు. మేము అందుకే తిరిగి వస్తుందా వన్స్ లేజర్ ట్రీట్మెంట్ బొల్లి మచ్చలకు చేయించుకుంటే మళ్ళీ తిరిగి మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది? సో కరెక్ట్ అండి, దానికే మేము ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము. ఫస్ట్ మేము ఇలాగే లేజర్ ట్రీట్మెంట్ ఇది ఇచ్చేవాళ్ళము, మళ్ళీ కొద్ది రోజులకు వచ్చేసేది. అప్పుడు అడిగేవాళ్ళు, సార్ పథ్యం ఏమన్నా అవసరమా అని. సో జనరలీ ఇంగ్లీష్ వైద్య విధానాల్లో పథ్యం చెప్పరు.
సో కానీ పేషెంట్స్కి మళ్ళీ రీఎక్కర్ అయ్యేది. సో ఎప్పుడైతే రీఎక్కరెన్స్ తగ్గించడానికి మేము ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ చేశామో రిలాప్స్ రేట్ చాలా తగ్గిపోయిందండి. అంటే నంబర్ 1 ఉన్న మచ్చలు తగ్గడానికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాము. నంబర్ 2 డిసీజ్ కంట్రోల్ చేయడానికి, అంటే ఎక్కువ మచ్చలు రాకుండా ఇంకా పెరగకుండా కంట్రోల్ చేయడానికి మేము ట్యాబ్లెట్స్ ఆయింట్మెంట్స్ ఇస్తాము. మళ్ళీ మళ్ళీ రాకూడదు. పేషెంట్ పదే పదే అడిగేది, ఎవరైనా బాధపడేది, సార్ ఒకసారి తగ్గితే మళ్ళీ రావద్దు. దానికి మేము డైట్ కంట్రోల్ చెప్తాము. విటిలిగో పాజిటివ్ డైట్ ఎక్కువ తీసుకోమంటాము, నెగిటివ్ డైట్ని కంట్రోల్ చేయమంటాము, తగ్గించేసేమంటాము. కానీ భయంకరమైన పథ్యం ఉండదు. అన్నం తినొద్దు, పప్పు తినొద్దు, ఇలాంటివి ఉండకూడదు. ఇలాంటివి లేదండి. మేము కూరగాయలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోమని చెప్తాము. అలాగే క్యారెట్, బీట్రూట్, పుచ్చకాయ, పప్పాయ జ్యూస్ రోజు తాగండి అని చెప్తాము. ఒక కప్పు గ్రీన్ టీ తాగమని చెప్తాము. స్ప్రౌట్స్ తీసుకోమని చెప్తాము. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, మనకు ఆటో యాంటీబాడీస్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దీనివల్ల పేషెంట్ ఇంకా హెల్దీ అవుతారు. అంటే ఇది దీర్ఘకాలికమైన జబ్బు కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. ఆ స్ప్రెడ్ అయిన కొద్ది ట్రీట్మెంట్ కాస్త టైం పడుతుంది, కానీ క్యూరబులే. అంతే, డెఫినెట్లీ క్యూరబుల్ అండి. వితిన్ 2-3 వీక్స్లోనే లేజర్ ద్వారా వైట్నెస్ బై పింకిష్నెస్ వస్తుంది. 5-6 వారాల్లోనే బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి. 6 to 8 monthsలో ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది, మెల్లిమెల్లిగా తగ్గుతుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, లిప్స్, ఫింగర్ టిప్స్, పామ్స్, సోల్స్ అండ్ తెల్ల వెంట్రుకలు వచ్చిన తెల్ల మచ్చలు, ఇవి మాత్రం ఇంప్రూవ్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. అలాగే షుగరు, బీపీ ఉన్నా కానీ ఇంప్రూవ్మెంట్ స్లోగా ఉంటుంది. సో వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కాకపోతే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, వాళ్ళ కండిషన్ బట్టి ట్రీట్మెంట్ కొందరికి ముందుగా తగ్గుతుంది, కొందరికి కొంచెం టైం పడుతుంది. కాకపోతే క్యూరబులే, బాధపడిన అవసరం లేదు. బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ సర్వీసెస్ ఏంటి? మా బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ హైదరాబాద్లో మనకి హిమాయత్ నగర్, కోటి, కేపీహెచ్బి కాలనీ అండ్ బంజారీస్ రోడ్ నంబర్ 1లో మన బ్రాంచెస్ ఉన్నాయండి. ఇక్కడే కాకుండా విజయవాడ, వైజాగ్, తిరుపతిలో కూడా మన బ్రాంచెస్. ఎవరు బాధపడిన అవసరం లేదు, మానసికంగా కుంగిపోని అవసరం లేదు. మంచి ట్రీట్మెంట్స్ బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ లో ఉన్నాయని చెప్తున్నారు, అంతే కదా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు కనుక బొల్లి మచ్చలకు ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.